ఓం శాంతి. 21/4/22. మధురమైన పిల్లలు బాబా స్మృతిలో ఉండటం చాలా మధురమైన మిఠాయి. దీనిని ఇతరులకు కూడా పంచుతూ ఉండండి. అనగా తండ్రి మరియు వారసత్వాల పరిచయం ఇస్తూ ఉండండి అని చెప్తున్నారు. బాబా స్మృతిలో ఉండటమే మధురమైన మిఠాయి. దీనిని ఇతరులకు పంచుతూ ఉండండి. తండ్రి మరియు వారసత్వాల పరిచయం ఇస్తూ ఉండండి. ప్రశ్న: స్థిరమైన స్మృతి ఉండేందుకు సహజమైన విధి ఏమిటి అని అడుగుతున్నారు బాబా. జవాబు: స్థిరమైన స్మృతిలో ఉండాలంటే దేహ సహితంగా ఏ సంబంధాలైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. యోగంలో కూర్చున్నప్పుడు ఎర్ర లైట్ గుర్తుకొచ్చినా యోగం తొలగిపోతుంది. స్థిరమైన స్మృతి ఉండదు. ఎవరైనా విశేషంగా కూర్చుని యోగం చేయించాలి అని ఎవరైతే అంటారో వారి యోగం జోడింపబడదు అంటున్నారు బాబా. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఓం శాంతి. ఇది కూడా యోగ విషయమే అంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు రాత్రి, కలియుగాన్ని రాత్రి అంటారు, సత్యుగాన్ని పగలంటారు. ఇప్పుడు మీరు కలియుగ రాత్రి నుండి సత్యుగ పగల్లోకి వెళ్తారు. కావున రాత్రిని మర్చిపోయి పగలను గుర్తించుకోండి. ఇప్పుడు మీరు కలియుగ రాత్రి నుండి సత్యుగ పగల్లోకి వెళ్తారు. కావున రాత్రిని మర్చిపోయి పగలను గుర్తించుకోండి. నరకం నుండి బుద్ధిని తొలగించాలి. ఇది తప్పకుండా నరకమని బుద్ధి చెప్తుంది. బాబా అంటున్నారు, నరకం నుండి బుద్ధిని తొలగించేయండి. ఇది తప్పకుండా నరకమని బుద్ధి చెప్తుంది. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. బుద్ధి ఆత్మలోనే ఉంటుంది. రాత్రి నుండి పగల్లోకి తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు అని ఇప్పుడు ఆత్మ తెలుసుకుంది. బుద్ధి ఆత్మలోనే ఉంటుంది. రాత్రి నుండి పగల్లోకి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారని ఇప్పుడు ఆత్మ తెలుసుకుంది. హే ఆత్మల్లారా, మీరు స్వర్గంలోకి వెళ్ళాలి అని బాబా అంటారు. బాబా ఏమంటున్నారు? హే ఆత్మల్లారా, మీరు స్వర్గంలోకి వెళ్ళాలి. కానీ మొదట శాంతిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి కదా. మొదట ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామంలోకి వెళ్ళాలి. ఆ తర్వాతే స్వర్గంలోకి రావాలి. మీరు మొదట ఇంటితో యోగాన్ని జోడిస్తారు, ఆ తర్వాత రాజధానితో. ముందు ఇంటితో యోగాన్ని జోడిస్తారు, తర్వాత రాజధానితో. ఇప్పుడు మృత్యులోకము అనగా రాత్రి పూర్తి కాబోతోంది. ఇప్పుడు ఇక పగల్లోకి వెళ్ళాలి. దీన్నే ఈశ్వరీయ యోగం అని అంటారు. ఇది ఇప్పుడు పగల్లోకి వెళ్ళాలి. దీన్ని ఈశ్వరీయ యోగం అంటారు. నిరాకారుడైన ఈశ్వరుడు మనకు యోగాన్ని నేర్పిస్తున్నారు. అనగా ఆత్మలైన మనచే నిశ్చితార్థం చేయిస్తున్నారు. నిరాకారుడైన పరమాత్మ మనతో నిశ్చితార్థం చేయిస్తున్నారు. ఇది ఆత్మిక యోగము, అది భౌతిక యోగము. పిల్లలైన మీరు ఒక చోట కూర్చుని యోగం చేయకూడదు. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు ఒక చోట కూర్చుని యోగం చేయకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మనుషులు ఏ విధంగా అయితే కూర్చుంటారో అలాగే అందరికీ కూర్చోవటం నేర్పిస్తారు. ఇక్కడ మీకు కూర్చోవటం నేర్పించబడదు. సభలో నియమానుసారంగా కూర్చోవలసి ఉంటుంది. సభలో నియమానుసారంగా కూర్చోవలసి ఉంటుంది. అంతేకాని యోగంలో ఎలాగైనా కూర్చోండి. నడుస్తూ, తిరుగుతూ, పడుకుంటూ కూడా యోగం జోడింపబడగలదు. కళాకారులు యోగంలో ఉంటూ చిత్రాలను తయారు చేయగలరు. ఏ శివబాబాతోనైతే యోగం కుదురుతుందో వారి చిత్రాన్ని తయారు చేస్తారు. మా ఈ తండ్రి నిరాకార ప్రపంచమైన పరంధామంలో ఉంటారు అని వారికి తెలుసు. అలాగే మనం కూడా అక్కడి నివాసులమే. ఆత్మలైన మనం అక్కడికి వెళ్ళాలి. ఇది నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో ఉండాలి. నన్ను తపస్సులో కూర్చోబెట్టండి, యోగం చేయించండి అని అనటం కూడా తప్పే అంటున్నారు బాబా. మందబుద్ధులు ఆ విధంగా అంటారు. పిల్లలు లౌకిక తండ్రిని అలా విశేషంగా కూర్చుని ఎక్కడైనా తలుచుకుంటారా? మీ నాన్నగారిని అలా కూర్చుని నాన్నగారు నాన్నగారు అని తలుచుకుంటారా? తండ్రి తండ్రి అని అంటూనే ఉంటారు కదా. వారిని ఎప్పుడూ మర్చిపోరు. చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ తలుచుకుంటారు. వారి నోరు నడుస్తూనే ఉంటుంది.
నాన్న నాన్న అని పిలుస్తూనే ఉంటారు. ఇక్కడ పారలౌకిక తండ్రిని మరి ఎలా మర్చిపోతారు? బుద్ధియోగం ఎందుకు తొలగిపోతుంది? నోటి ద్వారా బాబా బాబా అని అనవలసిన పని కూడా లేదు. బాబా అంటున్నారు, నోటి ద్వారా బాబా బాబా అని కూడా అనవలసిన పని లేదు. తండ్రిని స్మృతి చేయాలి అని ఆత్మకు తెలుసు. విశేషంగా అలా కూర్చునే అలవాటు ఉంటే యోగం కుదరదు అంటున్నారు బాబా. ఈ ఈశ్వరీయ యోగాన్ని మీకు స్వయంగా ఈశ్వరుడే నేర్పిస్తున్నాడు. యోగేశ్వరుడు అని అంటారు కదా. తండ్రిని నన్ను స్మృతి చేయండి అని మీకు ఈశ్వరుడు యోగాన్ని నేర్పించారు. ఎప్పుడైతే నన్ను అక్కయ్య యోగంలో కూర్చోబెడుతుందో అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అని భావించడం కాదు. అక్కయ్య యోగం చేయించాలి, కామెంటరీ చెప్పాలి, అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అని భావించడం కాదు. అటువంటి వారి యోగం స్థిరంగా ఉండదు అంటున్నారు బాబా. ఎవరికైనా గుండె జబ్బు ఉంటే ఆ సమయంలో ఎవరు యోగంలో కూర్చోబెడతారు? ఇక్కడ బుద్ధితో స్మృతి చేయాలి. మనుషులు ఏ యోగాలైతే నేర్పిస్తారో అవన్నీ తప్పే అంటున్నారు బాబా. ఈ ప్రపంచంలో యోగులు ఎవ్వరూ లేరు. ఎవరిని తలుచుకున్నా అది యోగమే అవుతుంది. మామిడి పండు నచ్చితే దాంతో యోగం దానంతట అదే జోడింపబడుతుంది. ఎర్ర లైట్ నచ్చినట్లయితే అది గుర్తుకు వస్తూ ఉంటుంది, ఎర్ర లైట్తో యోగం ఉన్నట్లే. కానీ ఇక్కడ దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోయి నా ఒక్కడితోనే యోగం జోడించాలి అని బాబా చెప్తున్నారు. అప్పుడే మీ కళ్యాణం జరుగుతుంది. అప్పుడే మీరు వికర్మాజీతులుగా అవుతారు. అంటే పాపకర్మల్ని జయించిన వారిగా అవుతారు. బాబాయే వచ్చి సద్గతికి మార్గం చూపిస్తారు. బాబాయే వచ్చి సద్గతికి మార్గం చూపిస్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. మిగిలిన వారంతా దుర్గతికి దారిని తెలియచేసేవారే. స్వర్గమని సద్గతినే అంటారు. స్వర్గమని సద్గతినే అంటారు. ఆత్మలీన మనం ఉండే ఆ ముక్తిధామం మన ఇల్లు. ఈ సమయంలో మనుష్య మతం అందరినీ దుర్గతిలోకి తీసుకువెళ్తుంది. ఈ సమయంలో మనుషుల మతం దుర్గతిలోకి తీసుకెళ్తుంది. నిరాకారుడైన బాబా వచ్చి సద్గతినిస్తారు. నిరాకారుడైన తండ్రి వచ్చి మనకి సద్గతినిస్తారు. మళ్ళీ అర్ధకల్పం మనం సద్గతిలో ఉంటాం. బాబా చెప్తున్నారు, మళ్ళీ అర్ధకల్పం మనం సద్గతిలో ఉంటాము. అక్కడ భగవంతునితో కలుసుకునేందుకు లేక ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు ఇటు అటు భ్రమించరు. ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్ళేందుకు అటు ఇటు భ్రమించరు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు అటు ఇటు భ్రమించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే అటు ఇటు భ్రమించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనం కింద పడటం మొదలు పెడతాం. భక్తి కూడా ప్రారంభం అవ్వాల్సిందే. ఇప్పుడు మనం శరీరాన్ని వదిలి మళ్ళీ శివాలయంలోకి వెళ్తామని మీకు తెలుసు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం? శివాలయంలోకి వెళ్తాము. సత్యయుగము అనంతమైన శివాలయం అంటున్నారు బాబా. సత్యయుగాన్ని అనంతమైన శివాలయం అంటారు. ఈ సమయంలో ఇది వేశ్యాలయము. ఈ విషయాలను తలుచుకోవాల్సి ఉంటుంది. శివ్ బాబాను స్మృతి చేయకపోతే వారు అసలు యోగులే కారంటున్నారు బాబా. మరియు వారు భోగులు. మీరు ఎంతో ఎవరికైనా వినమని చెప్తే వారు మేము 2 వచనాలు వింటాము అంటారు. ఆ 2 వచనాలు ఎంతో ప్రసిద్ధమైనవి. మన్మనాభవ మధ్యాజీభవ అంటే, మన్మనాభవ అంటే నన్ను స్మృతి చేయండి, మధ్యాజీభవ అంటే వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ 2 వచనాల ద్వారానే జీవన్ముక్తి లభిస్తుంది. నన్ను స్మృతి చేసినట్లయితే నిరోగులుగా అవుతారు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే నిరోగులుగా అవుతారు. మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే ధనవంతులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే నిరోగులుగా అవుతారు, చక్రాన్ని స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఈ 2 వచనాల ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నంగా అయిపోతారు. ఇది మంచి విషయం అయినట్లయితే మరి దానిపై నడవాలి కదా.
మరి ఇది మంచి విషయం అయితే దానిపైన నడవాలి కదా, లేకపోతే వారు బుద్ధిహీనులుగా భావించడం జరుగుతుంది. లేకపోతే వారిని ఏమంటారు? బుద్ధిహీనులు అంటారు. బాబా అంటున్నారు, బాబా మరియు వారసత్వం ఇవే 2 వచనాలు. అల్లఫ్ అంటే అల్లా, బే అంటే రచన. బాబా అల్లా, బే అంటే వారిచ్చే వారసత్వం. మీలో కొందరికి రాజ్యాధికారం లభిస్తుంది, కొందరు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. రోజంతటిలో ఎంత సమయం బాబాని, బాబా ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేశాను అని పిల్లలైన మీరు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. ఈ శ్రీమతాన్ని బాబా ఇస్తారు, ఆత్మలకు బాబా నేర్పిస్తారు. ధనం కొరకు మనుషులు ఎంతో కష్టపడతారు. బ్రహ్మ వద్ద కూడా ఎంతో ధనం ఉండేది, బ్రహ్మబాబా దగ్గర కూడా ఎంతో ధనం ఉండేది. అల్లా నుండి రాజ్యాధికారం లభిస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఇక ధనం ఏం చేసుకోవాలి అని దీన్నంతటినీ అల్లాకు అర్పించి రాజ్యాధికారాన్ని తీసుకోవచ్చు కదా. బాబా దీనిపై ఒక పాటను కూడా తయారు చేశారు. అల్లఫ్కి అల్లా లభించారు, బేకు రాజ్యభాగ్యం లభించింది అన్నారు. అంటే ఆత్మకు పరమాత్మ లభించాడు, నేను విష్ణు చతుర్భుజుడిగా అవ్వాలి, ఇక నేను ఈ ధనాన్ని ఏం చేసుకుంటాను అని ఆ సమయంలో బ్రహ్మబాబాకి బుద్ధిలోకి వచ్చింది. దాంతో బాబా బుద్ధి తాళాన్ని తెరిచేశారు. బాబా ధనాన్ని సంపాదించడంలో నిమగ్నమై ఉండేవారు బ్రహ్మబాబా. కానీ ఎప్పుడైతే రాజ్యం లభిస్తుందో ఇక అప్పుడు ఆ గాడిద చాకరీ ఎందుకు చేయాలి? అలా సమర్పించిన తర్వాత బాబా ఆకలితో ఏమీ చావలేదు కదా. బాబా వద్దకు ఎవరైతే వస్తారో వారి పాలన ఎంతో బాగా జరుగుతుంది. ఇంట్లో పస్తులు ఉండవచ్చు కానీ ఇక్కడ ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారికి బాబా కూడా ఎంతో సహాయం చేస్తారు. ఇంట్లో పస్తులు ఉండొచ్చు కానీ ఇక్కడ ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారికి బాబా ఎంతో సహాయం చేస్తారు. అందరికీ దారిని చూపించమని బాబా చెప్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రపు జ్ఞానాన్ని స్మృతి చేయండి, తద్వారా మీ నావ తీరాన్ని చేరుతుంది. నావని తీరాన్ని చేర్చేందుకే నావికుడు వచ్చాడు. కావుననే పతిత పావన అని నావికుణ్ణే అంటారు. కానీ ఎవరిని స్మృతి చేయాలి అన్నది ఎవరికీ తెలీదు. ఎందుకంటే సర్వవ్యాపి అనేశారు. ఒక్క శివుడి చిత్రాన్నే భగవంతుడు అని అంటారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను, బ్రహ్మ విష్ణు శంకరులను భగవంతుడని ఎందుకంటారు? అందరూ తండ్రి అయిపోయినట్లయితే మరి వారసత్వాన్ని ఎవరిస్తారు? సర్వవ్యాపి అని అనటంతో ఇచ్చేవారే ఉండరు, తీసుకునేవారు ఉండరు. బ్రహ్మ ద్వారా స్థాపన అని వ్రాయబడి ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని వ్రాయబడి ఉంది. పైన శివుడు ఉన్నారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా దేవతలుగా తయారు చేస్తారు. అప్పుడు బ్రహ్మ కూడా దేవతగా అవుతాడు. ఈ పని ఒక్క తండ్రిదే. ఏక్ ఓంకార్ నిరాకార్ అని అంటారు. అకాలమూర్తి అన్న మహిమ కూడా ఉంది శివబాబాకి. ఆత్మయే అకాలమూర్తిగా ఉంటుంది. అంటే శరీరాన్ని అనరు అకాలమూర్తి అని, ఆత్మని అంటారు. అంటే ఆత్మని మృత్యువు కబళించజాలదు. కావున బాబా కూడా అకాలమూర్తియే. అందరి శరీరాలు ఏదో ఒకరోజు అంతమైపోతాయి. ఆత్మని ఎప్పుడూ మృత్యువు కబళించదు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు అంటున్నారు బాబా. మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించాలి అని వారు భావిస్తారు. మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించాలని భావిస్తారు. స్వర్గంలో ఉన్నట్లయితే తప్పకుండా పునర్జన్మలు కూడా స్వర్గంలోనే జరుగుతాయి కదా. స్వర్గంలో ఉన్నట్లయితే తప్పకుండా పునర్జన్మలు కూడా స్వర్గంలోనే జరుగుతాయి కదా. ఇక్కడ అందరూ నరకవాసులే అంటున్నారు బాబా. ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు? నరకవాసులే. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి తప్పకుండా అంతకుముందు నరకంలో ఉన్నట్లే కదా. స్వర్గస్థులయ్యారు అంటే మరి తప్పకుండా నరకంలో ఉన్నట్లే కదా. ఇంత సహజమైన విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోరు. ఇది సన్యాసులకు కూడా తెలీదు.
వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. భారతవాసులైన భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటారు. భారతవాసులైన భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటారు. సన్యాసులు భక్తులు కారు, గృహస్థులే భక్తులు అంటున్నారు బాబా. ఎందుకంటే భక్తి ప్రవృత్తి మార్గం వారి కొరకే ఉంటుంది. సన్యాసులు తత్వజ్ఞానులు. తాము తత్వంతో యోగాన్ని జోడించి అందులో లీనమైపోతాము అని వారు భావిస్తారు. వారు ఆత్మని కూడా నశ్వరమైనదిగానే భావిస్తారు. వారెప్పుడూ సత్యుగాన్ని గురించి చెప్పలేరు. ఎవరు? సన్యాసులు. ఒక్క పరమాత్మయే సత్యము. ఇప్పుడు మీకు సత్యంతో సాంగత్యం ఉంది, కావున మిగిలినదంతా అసత్యమే అవుతుంది. కలియుగంలో సత్యాన్ని చెప్పే మనుషులు ఎవ్వరూ ఉండరని చెప్తున్నారు బాబా. రచయిత మరియు రచనను గురించి ఎవ్వరూ సత్యాన్ని చెప్పరు. ఇప్పుడు నేను మీకు సర్వశాస్త్రాల సారాన్ని తెలియచేస్తాను అని బాబా చెప్తున్నారు. బాబా వచ్చి ఇక్కడ మనకేం చేస్తున్నారు? సకల వేద శాస్త్రాల సారమంతా తెలియచేస్తున్నారు. అందులో ముఖ్యమైనది గీత. అందులో పరమాత్మకి బదులు మనుషుల పేరు రాసేశారు అని బాబా చెప్తున్నారు. నిజానికి కృష్ణుడు ఈ సమయంలో నల్లగా ఉన్నాడు. కావున మనుషులు అర్థం చేసుకునేందుకు విధంగా కృష్ణుడి చిత్రాన్ని కూడా ఈ విధంగా తయారు చేయాలి. డబల్ షేడ్ ఇవ్వాలి బాబా చెప్తున్నారు. ఒకవైపు నల్ల రంగు, ఇంకొక వైపు తెల్లగా ఉన్న రంగు ఉండాలి. కావున కామచితిపై కూర్చోవటం ద్వారా నల్లగా అయిపోతారు అని దాని ద్వారా అర్థం చేయించారు. తర్వాత జ్ఞానచితిపై కూర్చోవటం ద్వారా తెల్లగా అవుతారు. నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం, రెండు మార్గాల్ని చూపించాలి. ఇనుప యుగం తర్వాత స్వర్ణిమ యుగాన్ని చూపించాలి. స్వర్ణిమ యుగం తర్వాత వెండి, రాగి యుగాలు వస్తాయి. మొదట నేను కామచితిపైన కూర్చునేవాడిని, ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నాను అని ఆత్మ అంటుంది. మనం పతితుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. యోగంలో ఉంటూ మీరు ఏదైనా వస్తువుని తయారు చేస్తే అది ఎప్పుడూ పాడవదు. బుద్ధి సరిగ్గా ఉండటం ద్వారా సహాయం లభిస్తుంది, కానీ అది కష్టం. నేను కూడా మర్చిపోతాను అని బ్రహ్మబాబా అంటారు. ఇందులో కష్టపడవలసి ఉంటుంది. చాలా మంచి అభ్యాసం కావాలి. స్మృతి స్థిరంగా నిలబడదు. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయాలి. లెట్రిన్లో కూడా స్మృతి చేయొచ్చు. బాబా అంటున్నారు బాత్రూంలో కూడా స్మృతి చేయొచ్చుట. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. ఈ సమయంలో సత్యమైన యోగం గురించి ఎవరికీ తెలియదు. బాబా తప్ప ఇతరులు ఎవ్వరితో యోగం జోడింపడం నేర్పినా అవన్నీ తప్పే. భగవంతుడు యోగాన్ని నేర్పితే స్వర్గం తయారైంది. మనుషులు యోగం నేర్పినప్పుడు స్వర్గం నుండి నరకంగా అయిపోయింది. తప్పుడు నడవడికను కొద్దిగా నడిచినా బుద్ధి తాళం మూసుకుపోతుంది అని చెప్తున్నారు బాబా. 10-15 నిమిషాలు కూడా స్మృతిలో ఉండలేరు. నిజానికి ముసలివారికి, పిల్లలకు, రోగగ్రస్తులకు చాలా సహజము. ఇది చాలా మంచి మిఠాయి. మూగవారిగా, చెవిటివారిగా ఉన్నా కూడా సంజ్ఞలతో, సైగలతో అర్థం చేసుకోగలరు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ వారసత్వం లభిస్తుంది అని. ఎవరైనా వస్తే మేము మీకు దారిని చెప్తాము అని వారికి చెప్పండి. అనంతమైన తండ్రి అగు స్వర్గ రచయిత నుండి సదా సుఖ వారసత్వాన్ని ఎలా పొందాలో చెప్తాము. ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు కరపత్రాలతో ముద్రించి పంచుతూ ఉండాలి. హృదయంలో ఎంతో ఉల్లాసం ఉండాలి. ఏ ధర్మం వారైనా వస్తే మేము వారికి ఈ విధంగా అర్థం చేయిస్తాము అని భావించాలి. ఈ దేహపు సర్వ సంబంధాలు వదలండి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు నా వద్దకు వచ్చేస్తారు అని బాబా చెప్తున్నారు. మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కలిగించండి. ఆ తర్వాత ఇతర విషయాల్లోకి వెళ్ళండి. ఇది అర్థమయ్యేంత వరకు ముందుకు వెళ్ళకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి. ఇది అన్నిటికన్నా ఫస్ట్ క్లాస్ విషయము.
అచ్చా, 2 పదాలు ఉన్నాయి. ఒకటి బాబా, రెండోది వారసత్వం. అలఫ్ అంటే బాబా, బే అంటే వారసత్వం. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం: మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి తండ్రి నుంచి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. బాబాని మరియు వారసత్వాన్ని ఎంత సమయం స్మృతి చేశాను అన్న లెక్క ఉంచాలి. అసలు బాబాని ఎంత సమయం స్మృతి చేసాం, వారసత్వాన్ని ఎంత సమయం స్మృతి చేశాము అన్న లెక్క ఉండాలి అంటున్నారు బాబా. 2 పాయింట్: ఏ విధమైన తప్పుడు నడవడిక నడవకూడదు. ఏ విధమైన తప్పుడు నడవడిక నడవకూడదు. స్థిరమైన స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయాలి. నిరంతరం స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయాలి. వరదానము: సర్వశక్తుల ద్వారా ప్రతి కంప్లైంట్ని సమాప్తి చేసి కంప్లీట్గా అయ్యే శక్తిశాలి ఆత్మభవ. సర్వశక్తుల ద్వారా ప్రతి కంప్లైంట్ని సమాప్తి చేసి కంప్లీట్గా అయ్యే శక్తిశాలి ఆత్మభవ. లోపల ఏదైనా బలహీనత ఉన్నట్లయితే దానికి గల కారణాన్ని తెలుసుకుని నివారణ చేయమంటున్నారు బాబా. ఒకవేళ లోపల ఏదైనా బలహీనత ఉందనుకోండి, దాని కారణాన్ని తెలుసుకుని ఏం చేయండి? నివారణ చేయండి. ఎందుకంటే మాయ యొక్క నియమం ఏంటంటే, మీలో ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత ద్వారా అది మిమ్మల్ని మాయని జయించే వారిగా అవనివ్వదు. మాయ యొక్క నియమం ఏంటి? మనలో ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత ద్వారా అది మనల్ని మాయని జయించే వారిగా అవనివ్వదు. మాయ ఆ లోపం యొక్క లాభాన్ని తీసుకుంటుందిట. మన యొక్క బలహీనత మాయ ఏం చేస్తుంది? లాభంగా తీసుకుంటుంది. మరియు అంతిమ సమయంలో ఆ బలహీనతే మోసం చేస్తుంది. కావున సర్వశక్తుల స్టాకు జమ చేసుకుని శక్తిశాలి ఆత్మలుగా అవ్వమంటున్నారు బాబా. సర్వశక్తుల స్టాకు జమ చేసుకుని ఏమమంటున్నారు బాబా? శక్తిశాలి ఆత్మలుగా అవ్వండి. మరియు యోగ ప్రయోగం ద్వారా ప్రతి కంప్లైంట్ని సమాప్తి చేసి సంపూర్ణంగా అయిపోండి. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు. ఈ స్లోగన్ మర్చిపోద్దంటున్నారు బాబా. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు. స్లోగను: శాంతి మరియు ఓర్పు శక్తితో విఘ్నాలు సమాప్తి చేసేవారే విఘ్న వినాశకులు. శాంతి మరియు సహనం, ఈ 2 శక్తులతో విఘ్నాలను ఎవరైతే సమాప్తి చేస్తారో వారే విఘ్న వినాశకులు. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు: మీ అసలైన లక్ష్యం ఏమిటి? తమ అసలైన లక్ష్యం ఏంటి అన్నది అన్ని మొట్టమొదట తెలుసుకోవడం తప్పనిసరి. అసలు మన లక్ష్యం ఏంటనేది ముందు తెలుసుకోవాలి. అది కూడా మంచి రీతితో బుద్ధిలో ధారణ చేయాలట. అసలు మన లక్ష్యం ఏంటనేది మంచి రీతిలో బుద్ధితో ధారణ చేయాలట. అప్పుడే పూర్తిగా ఆ లక్ష్యంపై ఉపస్థితులు అవ్వగలరు. అప్పుడే మనం ఏం చేయగలం? ఆ లక్ష్యంపై ఉపస్థితులు అవ్వగలం. మీ అసలైన లక్ష్యం ఏంటి? నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని. ఇది మర్చిపోద్దంటున్నారు బాబా. అసలైతే నేను కర్మాతీతుణ్ణి, కానీ స్వయం మర్చిపోవటం వల్ల కర్మ బంధనాల్లోకి వచ్చాను. అసలైతే మనం కర్మాతీత ఆత్మలో, కానీ కర్మ బంధనాల్లోకి రావటం వల్ల ఈ స్మృతి మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళా అది గుర్తు రావటంతో ఈశ్వరీయ యోగంలో ఉండటం ద్వారా ఇదివరకు చేసిన వికర్మల్ని మనం వినాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈశ్వరుడితో యోగం జోడించడం వల్ల ఇదివరకు చేసుకున్న వికర్మలన్నీ ఏం చేస్తున్నాం? మనం వినాశనం చేసుకుంటున్నాం. కనుక ఆత్మనైన నేను పరమాత్మ సంతానాన్ని అన్నది మన లక్ష్యం. మన యొక్క లక్ష్యం ఏంటి? నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని. అంతేకాని ఎవరైనా స్వయాన్ని మేము దేవతలమని భావించి ఆ లక్ష్యంలో స్థితులైనట్లయితే పరమాత్మ నుండి శక్తి లభించదు. అంతేకాని మేము దేవతలమని భావించి అదే స్థితిలో మనం స్థితులు అయిపోయామనుకోండి, పరమాత్మ శక్తి లభించదు. తర్వాత మన వికర్మలు కూడా వినాశనం అవ్వవు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానం అయితే ఉంది కదా. ఇప్పుడైతే మీకు పూర్తి జ్ఞానం అయితే ఉంది. దీని ద్వారా ఆత్మనైన నేను పరమాత్మ సంతానాన్ని కర్మాతీతగా అయి భవిష్యత్తులో ముక్తి, జీవన్ముక్తి, దేవీ దేవతా పదవి పొందుతాము అనే లక్ష్యం ఉంటే మనకి శక్తి లభిస్తుంది. మాకు సుఖము, శాంతి, పవిత్రత కావాలి అని ఇప్పుడు మనుషులు ఏదైతే కోరుకుంటారో అవి కూడా పూర్తి యోగం ఉన్నప్పుడే లభిస్తాయి. ఇకపోతే దేవతా పదవి అయితే అది భవిష్య ప్రాలబ్ధం. తమ పురుషార్థం వేరు మరియు ప్రాలబ్ధం వేరు, కనుక లక్ష్యం కూడా వేరు.
పవిత్రాత్మనైన నేను చివరకు పరమాత్మగా అవుతాను అని ఎటువంటి లక్ష్యం ఉండకూడదు. అలా జరగదు ఎప్పటికీ. మనం పరమాత్మలం ఎలా అవుతాం? తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. కానీ మనం పరమాత్మతో యోగాన్ని జోడించి పవిత్రాత్మగా అవ్వాలి. అంతేకాని ఆత్మ ఎప్పుడూ కూడా పరమాత్మగా అవదనమాట. ఈరోజు స్వమానం, నేను విఘ్న వినాశక ఆత్మను. అవ్యక్త సూచనలు. మధురతా గుణాన్ని ధారణ చేసేవారు మహాన్గా అవుతారు. అక్కడ కూడా మహాన్ పదవిని పొందుతారట. మధురత కలిగిన వారిని అందరూ గొప్పగా చూస్తారు. కనుక మధురత అనే విశేష గుణం పిల్లల్లో ప్రతి ఒక్కరిలో ఉండాలి. మధురత ద్వారానే మధుసూదనుని పేరును కూడా ప్రసిద్ధి చేయగలరు. మధురత అనే మకరందం ఎవరి వద్దైతే ఉంటుందో వారికి ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది. వారి జీవితం నుండి అసఫలత కూడా తొలగిపోతుంది అని చెప్తున్నారు. స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క గతాన్ని చూడకుండా లోపలి సంస్కారాలను సరళంగా చేసుకున్నప్పుడు మధురతా గుణం జీవితంలోకి వస్తుంది. సరళ చిత్తుల గుణమే మధురత. వారి నయనాల నుండి మధురత, నోటి నుండి మధురత మరియు నడవడిక నుండి మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. మధురత మరియు నమ్రత ఈ రెండు విశేష ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారి, మహాదాని, వరదానీలుగా అవుతారు మరియు సహజంగానే స్నేహానికి రుజువునివ్వగలరు. మధురతయే బ్రాహ్మణ జీవితం యొక్క మహన్నత. ఎక్కడైతే మధురత ఉంటుందో అక్కడే పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. కనుక సదా మధురంగా అవ్వండి. ఇదే సేవలో సఫలతకు ఆధారం అన్నమాట. వాచాల్లో సదా సత్యత మరియు మధురత ఉన్నట్లయితే వాణికి మార్కులు జమ అవుతూ ఉంటాయి. మధురతా గుణం జీవితంలో ఉంటే ప్రతి మాట ముత్యం సమానంగా అవుతుంది. మాట్లాడడం లేదు కానీ ముత్యాల వర్షం కురుస్తుంది అన్నట్లుగా అనిపిస్తుందిట. వారు ఎలా మాట్లాడతారంటే వినేవాళ్ళు మేము కూడా ఇలా మాట్లాడాలి అని అనుకునేలా మాట్లాడతారట. అన్నింటినీ విని నేర్చుకునేందుకు, ఫాలో చేసేందుకు ప్రేరణ లభిస్తుంది. ఇటువంటి మధురమైన మాటల వైబ్రేషన్లు సర్వులను స్వతహాగానే ఆకర్షిస్తాయి. అచ్చా, ఓం శాంతి.